తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు ఏమిటో చూసినా అందులో మనం ఒకటి రెండు వార్తలు తీసుకొని కొంత లోతుగా విశ్లేషణ చేద్దాం. కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రధానంగా దృష్టి పెడుతున్నది ఈ 6 గ్యారంటీల పైన. ఈ 6 గ్యారంటీలలో ప్రధానంగా వాళ్ళు ఏం చేయబోతున్న దానికి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కూడా ప్రజల దృష్టికి తీసుకొని వెళ్తున్నారు. ప్రజాపాలన అభయస్థం గ్యారంటీలకు శ్రీకారము. రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా డిసెంబర్ 27, 2023 ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ. ఏమిటికి వీటికి సంబంధించినది దరఖాస్తులు తీసుకుంటారనేది అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ఈవెన్ అన్నిట్లలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటారు. ఇవాళ దరఖాస్తు ప్రారంభిస్తారు. మరి ఇన్ని స్కీములకు కలిపి ఒకటే దరఖాస్తు ఉండాలనా, లేకపోతే కనుక ఒక్కొక్క దానికి ఒకటి ఉండాలనే సందేహం సహజంగానే వస్తుంది. ఆ ప్రొఫార్మా దాని ప్రకారం చూస్తే కనుక 5 గ్యారంటీలకు కలిపి ఒకే దరఖాస్తు ఉన్నది. ఆ జంట పేజీలో ఉన్నది. ఒక 2 పేజీలలో మొదటి పేజీలోనేమో రేవంత్ రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం ఫోటోలు, తర్వాత అభ్యర్థులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. 2వ పేజీలోనేమో స్కీములు, వాటికి సంబంధించిన అర్హులు ఎవరెవరు అనేది ఉంటుంది. ఒకవేళ కనుక దీన్ని మరి ఎట్లా చేస్తారు అంటే ముందే చెప్తారు. హైదరాబాద్లో అయితే కనుక ప్రతి ఇంటికి వచ్చి ఆ వివరాలు, దరఖాస్తులు ఇవ్వడము, ఆ వివరాలు సేకరించడము, లేదా పాలన దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనేది ముందుగానే వివరిస్తారు. అన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో కూడా సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తారు. మరి అందరూ దరఖాస్తు చేసుకోవాలన్నా అంటే ఇప్పటికే కనుక ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లు కానీ, ఒంటరి మహిళలు కానీ, బీడీ కార్మికులకు సంబంధించిన వాళ్ళు కానీ, కలుగీత కార్మికులు కానీ పెన్షన్లు తీసుకొని ఉంటే కనుక వారు అవసరం లేదు, వారికి ఎట్లాగో వస్తుంది కాబట్టి ఎప్పట్లాగానే వారికి వస్తుంది. ఒకవేళ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు మాత్రం ఆ పెన్షన్లు రాని వారు ఉంటే కనుక వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి పైరవీలకు కానీ తావులేదు. గ్రామ సభల ద్వారా ప్రజల ముందే అర్హులు ఎవరో గుర్తించి అర్హులైన వారికి తీసుకుంటారు. ఇందులో ప్రధానంగా 6 గ్యారంటీలలో 2,500 రూపాయలు, తర్వాత రాయితీ పైన గ్యాస్ సిలిండరు, తర్వాత చేయూతకు సంబంధించింది, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు. ఇవి ఒకవేళ తెలంగాణ ఉద్యమకారులు అయితే కనుక ఆ ఇచ్చిన ఫారంలోనే ఉంటాయి. మీరు అరెస్ట్ అయితే కనుక ఎక్కడ అరెస్ట్ అయ్యిండ్రు, మీకున్న జైల్లో ఉన్న ఏ జైల్లో ఉన్నారు, ఏ సెక్షన్ కింద కేసు నమోదైంది, ఆ కేసు వివరాలు ఏవో అందులో ఉంటాయి. కాబట్టి ఆ సమాచారం వచ్చినట్లే. మీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ దానికి సమర్పించాలి. రేషన్ కార్డులో ఉంటే కనుక కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం ఉంటాయి. ఆధార్ కార్డులో మీ పుట్టిన తేదీ, మీ వివరాలు మొత్తం కూడా అందులోనే ఉంటాయి. కాబట్టి సగం సమాచారం అక్కడికి వచ్చినట్లే. ఇట్లా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు సంబంధించిన అంత సమాచారము అందులో ఉంటుంది. ఒక మాదిరిగా చెప్పాలంటే ఇది మొత్తం ప్రజల నుంచి తీసుకునే ఒక సర్వే అని కూడా అనుకోవచ్చు. గతంలో చేసిన సర్వే ఏదైతే ఉన్నదో దానికి బహుశా కొనసాగింపుగా ఈ సర్వేను కూడా మనం చూడాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ముందుగానే చెప్తారు కాబట్టి ఆ చెప్పిన దాని ప్రకారము ఆధార్ కార్డు, వారికి సంబంధించిన రేషన్ కార్డు అవి వారి దగ్గర ఉంచుకోవాలి. ప్రభుత్వము చాలామంది గ్యాసు ఏజెన్సీ కంపెనీల దగ్గర వెళ్ళి లైన్లు నిలబడి జిరాక్సులు ఇచ్చి వస్తున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు ఈ తారీఖు నాడు దరఖాస్తులు ఆవిష్కరించబడుతున్నాయి. 28వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. ఎవరు అర్హులు ఏమిటనేది కూడా తేలుస్తారు. రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేని వారు వారికి సంబంధించిన ఆధార్ కార్డును, ఇతరత్ర వివరాలు అందులో పొందుపరిచి ఉంటాయి. చాలా సులభంగానే 5 నిమిషాల్లో దరఖాస్తు ఫారాన్ని నింపవచ్చు. ఇందులో ఒకే ఇంట్లో ఎంతమంది నింపాలి అనే సందేహాలు కూడా వస్తాయి. ఒకసారి మనం దరఖాస్తు ఫారం నింపిన తర్వాత అందులో వాటికి సంబంధించిన అంత సమాచారం అందులోనే ఉంటుంది కాబట్టి ఎలాంటి గందరగోళానికి ఆస్కారం లేదు. ఒకవేళ కనుక ఇందులో ఉన్న సందేహాలు ఎట్లా నింపాలి ఏమిటి అనేది, ఒక్కో వ్యక్తి ఒక అప్లికేషనా, కుటుంబానికి ఒకటా, ఉచిత విద్యుత్తు కౌలు రైతుకు అప్లై చేయాల్సిందేనా, ఇప్పటికే ఆ శాఖల వద్ద రేషన్ కార్డు ఇతర వివరాలు అయినప్పటికీ మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిందేనా, అప్లికేషన్ దగ్గరికి వచ్చినా సర్కార్ నుంచి అంటే వీటికి సంబంధించిన ఏమిటనంటే ఇందులో కనుక ఎవరైతే అర్హులైతే ఉన్నారో అర్హులైన వారు ఒకసారి దరఖాస్తు ఇప్పటికే మీరు ఇందాక నేను చెప్పినట్లుగా ప్రభుత్వం నుంచి స్కీములు పొందుతూ ఉన్నట్లయితే వారి అవసరం లేదు అనేది, లేని వారు ఎట్లాగో అప్లై చేసుకోవాలి. ఇందులో
వారు చెప్తున్నది. మొదటి పేజీలో ఏముంటుంది? దరఖాస్తుదారుని పేరు ఆధార్ ప్రకారం, తండ్రి భర్త పేరు, పురుషుడు, కులము, ఏ కులమైతే ఆ కులము, తర్వాత ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, చిరునామా, ఇంటి పేరు, వీధి, గ్రామం, మండలం, ఎక్కడుంటే అక్కడ. హైదరాబాద్లో ఉంటే మీ ఏరియా పేరు, ఇంటి నెంబరు అవి రాయాలిగా. రెండో పేజీలో మహాలక్ష్మి పథకం అయితే కనుక ప్రతి నెల 2000 ఆర్థిక సాయము, 500 సిలిండర్ కోసం గ్యాస్ కనెక్షన్ నెంబరు, గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య వివరాలను ఇందులో ఉంటాయి. ఇది దీంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అయితే కనుక 250 గజాల ఇంటి స్థలం ఉంటుంది కాబట్టి ఇందులో పాల్గొంటే, ఉద్యమంలో పాల్గొంటే కేసుల సంఖ్య ఎంత ఉన్నది, అరెస్ట్ అయిన తేదీ ఉంది, జైలుకి వెళ్తే జైలు వివరాలు, ఇక గృహజ్యోతికి సంబంధించి విద్యుత్ మీటర్ కనెక్షను, ఈ చేయూత పథకంలో అంటే విద్యుత్ పథకానికి సంబంధించి విద్యుత్ మీటర్ కనెక్షను ఆ సంఖ్య ఎంతో చెప్తే వాళ్ళకు అర్థమైపోతుంది ఎంత కాలుస్తుంది అనేది. ఇక చేయూత పథకంలో వికలాంగులు అయితే కనుక సదరం సర్టిఫికేట్ ఉండాలి, ఆ సర్టిఫికేట్ సరిపోతుంది. వృద్ధాప్య పింఛన్లు, గీత, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, కుల జీవన భృతి, పైలేరియా బాధితులు, ఒంటరి మహిళలు, టీకాదారుల జీవన భృతి వివరాలు అందులో ఉన్నాయి. ఇప్పటికే ఇవాళ ఎవరైనా లబ్ధి పొందినట్లయితే కనుక వాళ్ళు అవసరం లేదు, వాళ్ళకి ఎట్లాగో వస్తుంది, కొత్త వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. ఇక హైదరాబాద్ నగరంలో అయితే కనుక సుమారుగా 600 కేంద్రాల్లో 6000 మంది వాలంటీర్లు అందుబాటులో ఉన్నారు. ఇక ఇందులో దరఖాస్తుల స్వీకరణకు 4800 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారని మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు నిన్ననే మీడియాకు వివరాలు అందజేసిండ్రు. ఈ హైదరాబాద్కు సంబంధించింది, గ్రామాలకు సంబంధించింది గ్రామ స్థాయిలోనే వార్డు సభలు, గ్రామ సభలు నిర్వహిస్తారు. ప్రజాపాలనలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సభల ద్వారానే అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలలో ఈ 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తు ద్వారా అన్ని వివరాలు తీసుకుంటారు. బహుశా ఒకే దరఖాస్తే అవి చేయూతకైనా మహాలక్ష్మి పథకానికైనా సరే, వీటన్నిటికి గృహజ్యోతికి, ఇందిరమ్మ ఇండ్లకు, తర్వాత మహాలక్ష్మికి, చేయూత అన్నిటి కూడా ఒకే అప్లికేషన్ ద్వారా. ఎందుకంటే అందులో దాదాపుగా అన్ని వివరాలు ఒక స్కీముకు సంబంధించిన అర్హత ఏమి ఉంటుంది. ఉదాహరణకు చేయూత అన్నప్పుడు చేయూతలో ఏమేమి ఉంటాయో ఆ వివరాలు అందులో ఉంటాయి, రాస్తే సరిపోతుంది. గృహజ్యోతిలో ఏమేమి వివరాలు ఉన్నాయో ఆ గృహోత్సవం ఇందాక అనుకున్నాం కదా, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆ వివరాలు రాసుకుంటారు, సరిపోతుంది. కాబట్టి ఏ గందరగోళం కన్ఫ్యూజ్ లేదు. ఫామ్ ఇచ్చినా సరే వాళ్ళు ముందు చెప్తారు, గైడ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఇది ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయబోతున్న 6 అభయహస్తం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తము, వీరు మీడియాలో ప్రచారం చేసిన అభయహస్తం గ్యారంటీలకు స్వీకారానికి సంబంధించిన దరఖాస్తులు, వాటి వివరాలు గందరగోళం లేకుండా పూర్తి చేయవచ్చు.